తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో సీరియస్గా వ్యవహరిస్తోంది. సామాజిక సమీకరణాలు, చరిష్మా, అంగబలం, అద్దబలం ఉన్న గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని చూస్తోంది. ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో అన్ని సమీకరణాలను పరిగణలోనికి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అనూహ్యంగా తెరపైకి కొత్త వ్యక్తిని తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మజ్లిస్ కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఈసారి బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ను ఓడించేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని మహిళను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఓవైసీకి ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి మొదట టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును ఏఐసీసీ పరిశీలించగా ఆయన మాత్రం టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పేరును ప్రతిపాదించారని సమాచారం. అధిష్టానం కూడా సానియా మిర్జా పట్ల సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెన్నిస్ స్టార్ ప్లేయర్గా దేశవ్యాప్తంగా సానియా మిర్జాకు గుర్తింపు ఉండటం, దీంతో పాటు హైదరాబాద్కే చెందిన మహిళ కావటం మరింత కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. సానియా అయితే ఓవైసీకి ధీటైన అభ్యర్థి అని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తున్నట్లు టాక్. దీంతో హైదరాబాద్ పార్లమెంట్ నుండి సానియా మిర్జాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో సానియా మిర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సానియా మిర్జా పేరు ఎంపీ అభ్యర్థిగా కన్ఫర్మ్ అయిందని, కాంగ్రెస్ నెక్స్ట్ లిస్టులో ఆమె పేరు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై సానియా మిర్జా కానీ హస్తన్ నేతలు ఎవరూ స్పందించలేదు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా సానియా మిర్జా బరిలోకి దిగుతున్నారో లేదో తెలియాలంటే ఆ పార్టీ అభ్యర్థులు నెక్స్ట్ లిస్టు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.